హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇది ఒక ర్యాండమ్ వీకెండ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇది లాస్ట్ సాటర్డే సండే తీసిన వ్లాగ్ 2 డేస్ది కలిపి ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది వీడియో రిలీజ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ నేను దోశకి నానబెట్టేసుకుంటున్నాను రేపటి కోసం. మినపప్పు అలానే బియ్యం. నేను దోశకి వేసుకునేటప్పుడు బియ్యంలో ఇలా కొంచెం మెంతులు పచ్చిశనగపప్పు వేసుకుంటాను. దానివల్ల దోశ క్రిస్పీగా కలర్ కూడా చాలా బాగుంటుంది. అయితే వీకెండ్స్లో మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి వీకెండ్ మేము ఎలా ఉంటాము అనేది చూపిస్తాను. ఎవ్రీ వీకెండ్ ఇలానే ఉండాలని లేదు, ఈ వీకెండ్ ఏం చేస్తాము అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది మిల్లెట్స్ అనమాట. నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి మిల్లెట్స్ తీసుకుంటున్నాను. ఎవ్రీడే తీసుకోవట్లేదు, ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను మిల్లెట్స్ అనేది తినడం స్టార్ట్ చేశాను. సో నా వరకే ఒక హాఫ్ కప్ వరకు నానబెట్టేసుకుంటున్నాను. యూజువల్లీ ఇది 4 to 6 hours నానబెట్టుకోవాలి అంటారు కదా, అందుకని మార్నింగ్ లేవగానే నానబెట్టుకుంటే ఆఫ్టర్నూన్ మనం లంచ్ టైంకి అనేది చక్కగా నానిపోతాయి. ఒకసారి వాష్ చేసేసుకుని 1:4 రేషియోలో వాటర్ అనేవి పోసేసుకుని డైరెక్ట్గా ఇదే వాటర్తో నేను కుక్ చేసుకుంటాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మేము స్మూదీ తీసుకున్నాము. ఇది ఏంటి అంటే బయోటిన్ స్మూదీ అనమాట. యాక్చువల్లీ మన హెయిర్ లాస్ అయినప్పుడు ఈ డ్రింక్ తీసుకుంటే మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, అలానే హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. దీన్ని సపరేట్గా నేను ఒక వీడియో తీసి పెడతాను ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్పేస్తాను. దీన్ని డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటారు. కొంచెం స్మూదీలా రావడానికి నేను ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇది మనం యాపిల్ కానీ బనానా కానీ ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి హెల్దీ ఉండడమే కాకుండా మన హెయిర్కి కూడా చాలా చాలా మంచిది. మన బాడీకి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట. ఇది ఎలా చేసుకోవాలో డీటెయిల్గా మరొక వీడియో పెడతాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇట్లా వాషింగ్కి బట్టలు వేసేస్తున్నాను. బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఆల్టర్నేట్ డేస్ నేను వేస్తూ ఉంటాను అనమాట, డైలీ వేయను. అలానే ఇది అయిపోగానే ఇంట్లో కొంచెం పనులు చూసేసుకుని, ఈరోజు వీకెండ్ కదా, వీకెండ్ ఎంతైనా మనకి స్లోగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, కొంచెం పనులన్నీ లేట్గా చేస్తాం కదా. నేను కూడా అదే కేటగిరీలోకి వస్తాను అనమాట, పనులు స్లోగా చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ కర్రీ చేశాను, గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా కుదిరింది. ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూడండి. మేము ఇలా తినేసి అలా ఒక న్యాప్ వేసేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ లేచి ఇది గ్రీన్ టీ తాగేసాము. గ్రీన్ టీ తాగి కొద్దిగా ఫ్రెష్ అయిపోయి అలా బయటికి వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. ఇది బయట తీసుకున్న పిక్చర్స్ అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాము అంటే నెక్లెస్ రోడ్లో ఈట్ స్ట్రీట్ అనేది ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళాము యాక్చువల్లీ. కానీ అక్కడ పైన మ్యూజిక్ వినిపిస్తుంటే ఇంకా లైవ్ మ్యూజిక్ చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇది బైదిబే అని. చూసారా ఇక్కడ నుంచి వ్యూ, ట్యాంక్ బండ్ వ్యూ ఎంత బాగుందో. కిందంతా కూడా ఈట్ స్ట్రీట్ అనమాట, అది సిట్టింగ్ ఉంటుంది. ఇంకా అక్కడ ఒక పిజ్జా తినేసాము. పిజ్జా తినేసి స్టార్ట్ అయిపోయాము. కాసేపు అలా మ్యూజిక్ ఎంజాయ్ చేసామన్నమాట. చూసారా పిజ్జా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ చూసారా బోట్ అనమాట. ఇక్కడ ఈ థీమ్ బైదిబే అంటే ఇక కొంచెం బోట్ థీమ్లో ఉంది లోపల కూడా. ఇంకా అలానే ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, మనకి స్క్రీనింగ్ కూడా పెట్టాడనమాట. అక్కడ ఇంకా తినేసి బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఐస్ తినేసి ఇలా స్టార్ట్ అయిపోయాము. చూసారా సెక్రటేరియట్ నైట్ టైం చాలా బాగుంది కదా, అన్ని లైట్స్ వేసి. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నైట్ అప్పటికే 9 దాటిపోయింది. అలా వస్తుంటే ఇక్కడ కోవా బన్ కనిపించింది. మీలో ఎంతమందికి కోవా బన్ తెలుసు నాకు చెప్పండి. నేనైతే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని. ఇలా ఎప్పుడు కనిపించినా ఇక్కడ హైదరాబాద్లో కూడా కొనుక్కుంటూ ఉన్నాను. ఇలా బన్లో కొంచెం కోవా పెట్టేసి ఇస్తాడనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా 2 తీసుకుని ఇంటికి వచ్చి ఇంకా ఇంటికి రాగానే ఒక మూవీ పెట్టేసుకుని చూస్తూ తిన్నామన్నమాట. మూవీ కాదు, యూజువల్లీ మేము ఇది చూస్తున్నాం. సేవ్ ది టైగర్స్ సెకండ్ సీజన్ రిలీజ్ అయింది కదా, ఎపిసోడ్స్ అన్నీ వన్ నైట్లో చూసేసామన్నమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇలా కొంచెం నైట్ అవుట్ చేసాము. మళ్ళీ మార్నింగ్ లేట్ లేచాము. అండ్ సండే వ్లాగ్ చూసేలోపు నేను ఒక లెహంగా తీసుకున్నాను, అది చూసేద్దరు రండి. ఇది వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. దీని గురించి నేను డీటెయిల్గా చూపిస్తాను. అలానే ఏ పేజ్లో కొన్నానో కూడా చూపిస్తాను. అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, నాకు ఒక ఫంక్షన్ ఉండి కావాలని చెప్పి సెర్చ్ చేస్తూ ఉండగా నాకు ఇది కనిపించింది. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఈ కలర్ చూసారా ప్యారెట్ గ్రీన్ ఉంది, అలానే ఒక ఆరెంజ్ కలర్ ఇచ్చాడు మనకి బోర్డర్ అనేది. దీని మీద ఇలా మనకి డిజైన్ ఇట్లా ఉందన్నమాట. ఈ బోర్డర్ చూసారా
కొంచెం బెనారస్ టైప్ వచ్చింది బోర్డర్. అలానే పైన కూడా చిన్న బోర్డర్ ఒకటి ఇచ్చాడు, కింద వచ్చేసరికి పెద్ద బోర్డర్ ఇచ్చాడనమాట. దీని మీద మనకి డేర్స్ అలానే ఎలిఫెంట్స్ ఇవి ఉన్నాయి, ప్యారెట్స్. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది, వేసుకుంటే కూడా బాగుంది. ఈ క్లాత్ కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ డీటెయిల్డ్గా చూపించేస్తున్నాను, ఒకసారి చూసేయండి. అలానే దీనిపైన మనకి బ్లౌజ్ అలానే ఓనీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చాడు. నేను ఇది ఫ్రీ సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే సైజ్ కరెక్ట్గా పెడితే ఎలా వస్తుందో తెలియక ఆల్టర్ చేసుకుందామని చెప్పి ఫ్రీ సైజ్ తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ వచ్చిందనమాట, మనకి లెహంగా కూడా స్టిచ్డే ఉంది. హ్యాండ్స్కి బ్లౌజ్కి డిజైన్ వచ్చింది, అలానే నెక్ కూడా డిజైన్ వచ్చిందనమాట. బ్లౌజ్కి కప్స్ కూడా ఇచ్చాడు, అలానే వెనక టై చేసుకోవడానికి ఇలా హ్యాంగ్ కూడా ఇచ్చాడనమాట. కాకపోతే బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాడు, హ్యాండ్స్ వరకు డిజైన్ ఇచ్చాడు. నాకైతే ఇది అంత సెట్ అవ్వలేదన్నమాట. బ్లౌజ్ అయితే బాగుంది, వేసుకున్నా కూడా బాగుంది, కానీ నాకు దీని మీద ఇలా ఫుల్ 3/4 హ్యాండ్స్ కన్నా కూడా నాకు నార్మల్ హ్యాండ్స్ వేసుకుంటే బాగుండు అనిపించింది. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేసుకుని మీకు లాస్ట్లో తర్వాత వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, కుదిరితే ఫోటో కానీ వీడియో క్లిప్ కానీ యాడ్ చేస్తాను. అండ్ ఓనీ కూడా ఆరెంజ్ కలరే వచ్చింది, ఎందుకంటే మనకి బోర్డర్ ఆరెంజ్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ ఓనీ కూడా ఆరెంజ్ ఇచ్చాడు. అండ్ ఓనీకి 4 సైడ్స్ కూడా ఇలా లేస్ లాంటి బోర్డర్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, మనకి లెంత్ కూడా సరిపోయింది. 2.5 మీటర్స్ అని చెప్పి ఇచ్చాడు, కాకపోతే నాకు తెలిసి 2 మీటర్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, అంత ఉండదు అనిపించింది, కొంచెం తగ్గుతుందేమో అనిపించింది. అండ్ దీని కాస్ట్ వచ్చి నాకు 2400 అరౌండ్ అట్లా పడింది. చూసారా చాలా బాగుంది, వేసుకుని కూడా చూపిస్తాను మీకు. ఇది మీకు కొంచెం లైట్ కనిపిస్తుంది, కాకపోతే ఇంకొంచెం డార్క్ ఉంటుంది అనమాట ఆరెంజ్ కలర్ అనేది. అండ్ ఇక్కడ నేను ఒక పిక్ అటాచ్ చేశాను చూడండి. బ్లౌజ్ వచ్చి నా దగ్గర ఉన్న పట్టు శారీ బ్లౌజ్తో నేను పేరప్ చేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది కదా, మీకు కావాలంటే అడగండి, నేను కింద కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను. ఇది వచ్చేసరికి సండే వ్లాగ్ అనమాట. నేను నిన్న దోసపిండి నానపెట్టాను కదా, చూసారా ఎంత మంచిగా పొంగిందో, ఇది బాగా ఫెర్మెంట్ అయిందనమాట. ఇంకా నేను ఇప్పుడు కావాల్సిన వరకు కొంచెం తీసుకుని సాల్ట్ కలిపేసుకుని వాటర్ కలిపేసుకుని వేసుకుంటున్నాను. మొత్తంలో నేను సాల్ట్ అయితే కలపను, ఎంత కావాలో అంత తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. 2 to 3 డేస్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇది. ఇంకా దోశ వేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు కూడా మేము మార్నింగ్ లేట్గానే లేచాము. యాక్చువల్లీ వాళ్ళు డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి హడావుడిగా లేచి వెళ్తూ ఉంటారు కదా పొద్దున్నే లేచి. అందుకే నేను హాలిడేస్ రోజు పొద్దున్నే లేపను అనమాట, ఏదన్నా వర్క్ ఉంటేనే లేపుతాను, రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి అరౌండ్ టైం 11:30 అలా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి దోశ వేసాను అనమాట, చూసారా చాలా క్రిస్పీగా వచ్చింది. ఈ దోశ ప్యాను కొత్తగా తీసుకున్నాను, ప్రెస్టేజ్లో 1000 రూపీస్ పడింది అనమాట. కాకపోతే నాకు అంతకుముందు ఉన్నది కూడా ప్రెస్టేజే, అంతకుముందు ఉన్న దానికన్నా ఇది బెటర్గా అనిపించలేదు, టేస్ట్ అనేది కొంచెం వేరేగా అనిపించింది. ఇంకా తినేసి ఫ్రెష్ అయ్యి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. ఫంక్షన్లో వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఇది రిటర్న్ వచ్చేసేటప్పుడు అనమాట. అరౌండ్ 4 o'clock అయింది, ఎండ ఎక్కువగా ఉంది, అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నాము. ఇంకా డైరెక్ట్ నైట్ లేచి ఇలా డిన్నర్ చేస్తున్నాం అనమాట. డిన్నర్కి బర్గర్ కింగ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ బయటకు వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంట్లోనే మూవీ చూస్తూ ఏదైనా మూవీ పెట్టేసుకొని చూస్తూ తింటూ ఉండొచ్చులే అని చెప్పి ఇంట్లోనే ఉన్నాము. ఇంకా ఇక్కడ ఏం ఆర్డర్ పెట్టుకున్నామంటే 2 బర్గర్స్ అలానే చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. చికెన్ వింగ్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది, క్రిస్పీగా చాలా బాగుంది. అదే పక్కన మా హస్బెండ్ ఉంటే చెప్తున్నాను. అలానే కూల్ డ్రింక్ కూడా తాగుతూ ఉన్నాం అనమాట. జంక్ తినడం అంత మంచిది కాదు, కానీ ఎప్పుడన్నా ఓకే అనమాట. ఇంకా ఇంతకీ మేము ఏం మూవీ చూస్తున్నామో చెప్పలేదు కదా, ఆపరేషన్ వ్యాలంటైన్, వరుణ్ తేజ్ మూవీ ఇది. చాలా బాగుంది మూవీ అయితే. నాకు అనిపించింది ఇలాంటివి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, అలానే ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి అన్నట్లు అనిపించింది. నాకైతే పర్సనల్గా నచ్చింది, ఇలాంటివి ఇష్టం అనమాట. ఇంకా అలా తింటూ కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేశాము. అండ్ ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఏంటంటే మనకి ఎయిర్ ఫోర్స్ గురించి అనమాట, ఆర్మీ మూవీ ఇది. ఎయిర్ బ్యాటిల్స్ ఎలా జరుగుతాయి అనేది చాలా బాగా చూపించాడు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.